హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు పెద్దంబర్పేటలో విజయవాడ హైవేకు కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ లో, బస్ తిరిగే రోడ్ కు కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో 5 ఇల్లులు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో మనకు 2 సోల్డ్ అవుట్ అయిపోయినాయి, 3 ఉన్నాయి. మనకు అన్ని ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ ప్రైమ్ లొకేషన్ లో మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇళ్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ఇది పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది విజయవాడ హైవే. ఈ హైవే నుంచి ఇల్లుల వరకు కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దీనికి బస్ రోడ్ కూడా ఉంది. ఏదైతే మీరు ఇవి చూస్తున్నారో ఇది బస్ రోడ్. ఈ బస్ రోడ్ కు అటు పక్కన రిజిస్ట్రేషన్ షాప్స్ ఉంటుంది. దానికి ఆపోజిట్ గల్లీనే కేవలం 100 మీటర్లు అంటే వాకబుల్ డిస్టెన్స్ లో చాలా మంచి లొకేషన్ లో ఉంటుంది. ఇక మనం ఇల్లుల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లులు వచ్చేసి మనం నార్త్ ఫేస్ లో ఉంటాయి. ఒక్కొక్కటి 115 గజాల్లో ఉంటాయి. ముందు రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ వైడ్ రోడ్, డ్రైనేజ్, కృష్ణ వాటర్, సీసీ రోడ్ కూడా అయిపోయింది. సకల సౌకర్యాలతో చాలా బాగుంటుంది. మనం నార్త్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇల్లు సైజులు చూసుకున్నట్లయితే మనకు 20 x 50 సైజులో ఉంటుంది. మనకు ఎస్ఎఫ్టీ పరంగా వచ్చేసి 927 ఎస్ఎఫ్టీ లో ఉంటుంది. చూసుకోండి మనకు పార్కింగ్ ఎంత బ్రహ్మాండంగా ఇవ్వడం చేదో. ఒక పెద్ద ఇన్నోవా కార్ పట్టగా కూడా ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా సైజులు తక్కువ అయినా కానీ ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి ఇంత మంచిగా వచ్చింది చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో మంచిగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు బోర్ పాయింట్ విశాలంగా మనకు పుష్కలంగా అయితే నీళ్లు ఉన్నాయి. నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది 2000 కెపాసిటీకి ఇలా సంపు ఇవ్వడం జరిగింది. సంపు కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకు పైకి వెళ్ళడానికి 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి కూడా మనకు మంచి రెడ్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూము, ఇన్వర్టర్ పాయింట్ కు మనకు స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. మనకు పార్కింగ్ లో ఈ టైల్స్ చూసుకుంటే మంచి అందమైన టైల్స్ తోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఈ గల్లీ వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు మంచిగా విశాలంగా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. అక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నార్త్ మెయిన్ గేట్ నుంచి లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్న సింహద్వారం నుంచి దీనికి వాడిన చౌకోట్లు ఇండియన్ టెక్ తో చేపట్టే డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా మంచి క్లారిటీ కట్టారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు హాల్ ఎంత విశాలంగా ఉందో, చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి రెడ్ గ్రానైట్ తోని పట్టీలతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా డోర్ ఉండాలన్న ఉద్దేశంతో డోర్ ఇవ్వడం జరిగింది. మనకు విండోస్ కూడా పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. ఇటు వచ్చి చూసుకుంటే అది కామన్ బాత్రూమ్. ఇటు మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనము కిచెన్ లోకి వెళ్తున్నాం. కిచెన్ లోకి ఎంట్రీ కాగానే ఇది ఈశాన్యం అవుతుంది. చూసుకోండి మనకు పూజ గది కూడా మంచి సెల్ఫ్లతోని మంచి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక్క 2 వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ తోని మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల టైల్స్ తోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా గానీ అన్ని రకాల సెల్ఫ్లతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పెద్దంబరిపేట మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది, అబ్దుల్లాపూర్ మండలానికి ఎందుకు వస్తుంది. ఇటు చూసుకుంటే మనకు అది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఫ్రెండ్స్ ఇల్లు సైజులు 20 x 51 సైజులు తక్కువనే ఉన్నా కానీ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి చూసుకోండి. ఇందులో ఎంత విశాలంగా వచ్చిందో మనకు 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ మనకు ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా మంచి కన్స్ట్రక్షన్ మంచి ప్లాన్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా చాలా ఫేషియస్ ఉంది, ఎక్సలెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకునే ముందు చూసుకున్నట్లయితే మనకి ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ కూడా వాస్తు ప్రకారంగా మనకు లోరూప్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉన్నా సరే ఇందులో కూడా 6x6 బెడ్ కూడా పట్టే విధంగా చాలా బాగుంది. అన్ని రకాల చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీరు తీసుకుంటే కలర్ కూడా మీ ఇష్టమని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనం వెంటిలేషన్ పరంగా విండో చూసుకున్నా కానీ పైన ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ అన్ని రకాల సెల్ఫ్లు కానీ ఎక్కడ కూడా ప్లాన్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ప్లాన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఒక కార్ పార్కింగ్ 2 BHK చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో విజయవాడ హైవేకు కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఎక్సలెంట్ కాలనీ. ఈ కాలనీ పేరు వచ్చేసి మనకు భువనేశ్వరి కాలనీ అంటారు. ఫ్రెండ్స్, ఇక మనం దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 65 లక్షలు మాత్రమే. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా అయినా సరే, మీకు కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలిపే ఎక్సలెంట్ వ్యక్తి. మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే కేవలం ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎన్ని బ్యాంకులు, ఏ బ్యాంకులు అయినా సరే 75% లోన్ వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇల్లుకు నియర్ బై స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మనకు వారర్ ఎగ్జిట్ నెంబర్ 11 కానీ, హైవే కానీ అన్ని చాలా అతి దగ్గరలో ఉంటాయి. మంచి లొకేషన్ చెప్పుకోవచ్చు. సదా మీ సేవలు అంజయ్య.